ఒకటే సార్. అంటే కిరణ్ రాయల్ అమ్మాయి గారు చెడ్డ లక్ష్మీరెడ్డి చేస్తున్నారు. గారు కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు అనుకోవాలా? లేదు, ఫ్రెండ్స్ అనుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఫ్రెండ్స్ కంటే బలమైంది కదా అన్నా చెల్లెళ్ళ బంధం అని. నైబర్స్ అనుకోండి సార్. నైబర్స్ ఎవరు? ఇప్పుడు మా నైబర్స్ పక్కన అనుకోండి సార్. కాదండి, పక్కన అక్కడ నేను ఉండే చోట కూడా మా అపార్ట్మెంట్ లోను, మా పక్క అపార్ట్మెంట్ లోను, ఆ పక్క అపార్ట్మెంట్ లోను చాలా ఫ్యామిలీస్ ఉంటాయండి. అందులో వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా చాలా బాగుంటారండి. వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోతారు. నాతో పాటు బెంగళూరు హోటల్కి రారు. వాళ్ళు బెంగళూరు హోటల్కి వచ్చి ఒక బెడ్రూమ్ లో ఒక బెడ్రూమ్ లో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక గోల్డ్ చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు. మా అంటే అన్నయ్య బాగున్నావు అని అడుగుతారు. ఏ సంక్రాంతికో దీపావళికి వచ్చి ఒక లడ్డు ప్రసాదం తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతారు, పాయసం పెట్టి వెళ్తారు తప్ప వాళ్ళు నాతో పాటు హోటల్కి రారు. బెంగళూరులో చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు. నువ్వే నా లైఫ్ అనరు. అలా లైఫ్ అంటే నేను వాళ్ళని నువ్వు నా నైఫ్ కైఫ్ వైఫ్ అని కూడా అన్నా. నేను నైబర్స్ తో క్లోజ్ గా ఉండకూడదు చట్టం ఏమైనా బాగా పక్కన ఉండేవాళ్ళు కాబట్టి మేము వాళ్ళు మా పిల్లలు వాళ్ళ పిల్లలు మేము కలిసి చాలా సార్లు వండర్లాకు చెన్నైకు ఎంజిఎంలు ఆడ ఈడ తిరిగిన రోజులు ఉన్నాయి. అది బెంగళూరు అని చెప్పి లొకేషన్ ఏమైనా ట్రేస్ చేయగలరా చెప్పండి ఫస్ట్. సరే బెంగళూరు సార్, తిరుపతి కాదు కదా సార్, తిరుపతిలో అదేదో ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే అనుకుంటా కదా, అదేదో భీమా తిరుపతిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేసేయడం ఒక అలిగేషన్ ఎదుర్కొన్నారు. భీమా హోటల్ అనుకుంటా కదా, భీమా గ్రాండ్. ఆ భీమా గ్రాండ్ హోటల్ అనుకుందాం. ఆ హోటల్లో మీరు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు, మీ పిల్లలు వాళ్ళ పిల్లలు పక్కన ఆడుకుంటూ ఉంటే ఆ ఆవిడ మీరు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు పక్కెళ్ళి. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు కొట్టడు పాడించడు.